గుడ్ మార్నింగ్ ప్రేక్షకులారా, హోప్ యువర్ ఎంజాయ్ మార్నింగ్ కప్ ఆఫ్ కాఫీ. మీరు వింటున్నది గిస్ఐఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ కి లేదు ఎండు. కందిపప్పు పెరిగిపోవడం వల్ల ఏ పప్పుతో మీరు సాంబార్ పెట్టాలని ఆలోచించే సమయంలో నిప్పులాంటి ఓ పాట వస్తుంది, దాన్ని విని మస్తుగా ఎంజాయ్ చేయండి. నేను మీ ఆర్జే శివ, మీరు వింటున్నది గిస్ఐఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ కి లేదు ఎండు. పెట్టు మరి ఎలా నిద్రపోతుందో. నేను మాట్లాడుతున్న 2 నిమిషాల్లో నువ్వు 3 సార్లు గురకపెట్టావు. ఇలా గురకపెడితే ఎలా మాట్లాడాలి? నచ్చకపోతే నచ్చినట్టు ఉండొచ్చు కదా. రే, నువ్వు నిప్పు పప్పు ఉప్పని మాట్లాడుకుంటూ పోతే ఎవడు వింటారా? పోయిన వారం మన షోకి వచ్చింది 9 మెయిల్స్. 9 మెయిల్స్ వచ్చాయా? అందులో 6 మెయిల్స్ జంక్ మెయిల్స్. వాట్సాప్ లో ఎవరు మెసేజ్ చేయాలని కూడా అనుకోవటం లేదు. నువ్వే పిచ్చోలా వాక్కుంటున్నావు. పోరా పని చెయ్యి, ఫలితం ఆశించుకో. అయ్యా బాబాయ్. ఏయ్ మౌనా, హలో. హాయ్ మౌనా, మన కాఫీ షాప్ కి రావే. వైజాగ్ వచ్చావా? నేను ఎప్పుడే వస్తున్నాను. ఏయ్ మౌనా, శివ చూడు. హాయ్. వేడే శివ, నేను చెప్పాను కదా. How are you? So, what's up you guys? బట్ మౌనా, నాట్ బ్యాడ్ అట్ ఆల్. కాలేజ్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో అచ్చా అలాగే ఉన్నావు. నో చేంజ్. కానీ శివ ఇప్పుడు కొంచెం తగ్గింది. కాలేజ్ లో ఉన్నప్పుడు వసపిట్టల వాగుడే వాగుడనుకో, ఒకటే టార్చర్. ఆ మౌన కనపడకుండా పోయి 2 ఏళ్ళు అయింది. ఏమంటున్నావే? లవ్ మ్యారేజ్ చేసుకున్న నువ్వే ఇలా అంటే ఎలా? దయచేసి ఆ విషయం మాట్లాడొద్దే ప్లీజ్. ఆఫీషియల్ గా ఒక ప్రాజెక్ట్ కోసం వచ్చాను, కానీ పర్సనల్ గా మనశ్శాంతి కోసం. 1 సంవత్సరం ఇలాగే మీతో పాటు రిలాక్స్డ్ గా కూర్చుని కాఫీ తాగుదామని, ఇంటికి వెళ్ళాక ఎవ్వరి నస లేకుండా సైలెంట్ గా నిద్రపోదామని, నాకు నచ్చింది నచ్చిన టైంలో తినాలని, నా 1 ఇయర్ ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేయాలని వచ్చాను. అంతే కదా, దానికి మెయిన్ గ్యారంటీ. Yes. Let's enjoy. నైస్ నో. కమ్ టు ది గెస్ట్ హౌస్. మౌనా, సారీ బా, వీడియో పట్రా బాబు. ఈ రోజు పోయినోడు అలా చెప్పు. ఇంకొకటి కావాల్సి వచ్చిందా? ఇంటి వైపు వచ్చావో కాళ్ళు విరగొడతాను. మంచి శకునం. ఏంటి మంచి సత్రమా? థ్యాంక్ యూ డాక్టర్. ఏయ్ రారా, నటించింది చాలే గానీ రా. ఓకే ఓకే బాయ్ గైస్. బాయ్ బాయ్ మోనా. ఆర్యన్, నేనొచ్చేసా. నమ్మలేకపోతున్నావా? నువ్వింకా ఆశ్చర్యపోతున్నావు అనుకుంటా. ఉన్న పొలంగా సంతోషాన్ని దుఃఖాన్ని చాలా మంది తట్టుకోలేరు మోనా. ఇలా దుఃఖం వచ్చినప్పుడు ఏడుస్తున్నాము, అలాగే సంతోషాన్ని లోపల దాచుకోకూడదు. నవ్వు మౌనా, నవ్వు. మనసు విప్పి నవ్వు. కూర్చో. నువ్వు ప్రతివారం వస్తావు, నిన్ను చూడొచ్చులే అనుకున్నాను, కానీ నేను లేకుండా నువ్వేవి చేసుకోలేవుగా. కాఫీ కూడా పెట్టుకోవడం రాదు. అంతేకాకుండా నాకంటే నువ్వు నన్ను బాగా మిస్ అవుతానని చెప్పావు కదా, బాధ అనిపించింది. అందుకే వచ్చేసాను. నీ ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు నీతో పాటే ఉండి నిన్ను చూసుకుంటాను. మో, ఎందుకు తినడం లేదు? భోజనం నచ్చలేదు. భోజనం నచ్చలేదా, భోజనం చేయడం నచ్చలేదా? రెండిటికి తేడా ఉంది. నాకేది నచ్చలేదు. నాకు కడుపు నొప్పి వస్తుంది, నేను వెళ్తున్నా. ఏ, ఎక్కడికి వెళ్తున్నావు? కడుపు నొప్పి వస్తే ఎక్కడికి వెళ్తారు? టాయిలెట్. అక్కడికి తగలడతావా? మో, కానివ్వు. Look at those structures. Why don't you bring the same thing down here? Our scaffolding chani alagi kindiki తీసుకురండి. Hi Mauna. Hi, sir. Ra. Welcome. Hi, team sir. Mauna, India's Hi. finest paleotempestologist. Mauna, this is our team. Parvati, Hi. Suman, Hi. Anand, Raja. Hi. Excuse us guys, please.
సార్ మేడం ఎలా ఉన్నారు? ఓ షీస్ ఫైన్ మ్యాన్. అండ్ మైథిలి మ్యాగీ ఏం చేస్తున్నారు? ఓ షక్స్. మ్యాగీకి వాళ్ళ నైట్ సంగీత్, రేపు పెళ్లి మౌనా. ఓ మై గాడ్, కంగ్రాచులేషన్స్. నిన్ను లాస్ట్ మినిట్ లో ఇన్వైట్ చేస్తున్నాను, నన్ను మనసులో తిట్టుకోవద్దు లేదు లేదు ప్లీజ్. సార్, ఆఫ్ కోర్స్ నాట్. హే ప్లీజ్. ఇన్ఫాక్ట్ నువ్వు మైథిలి పెళ్లిలో డాన్స్ చేసావు కదా, ఆ వీడియో మా ఫ్యామిలీ మొత్తం వైరల్ అయిందమ్మా. మైథిలి రాగానే అడిగిన మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? ఏంటి సార్? మౌనా ఈరోజు డాన్స్ ఆడుతుందా లేదా అని అడిగింది. ఈ రోజా సార్? యా ఓకే. యా సార్ యు క్యారీ ఆన్ సార్. ఐల్ ఓకే సీ యు లేటర్. బై. పార్వతి సార్ ఎంత లవర్స్ అయితే మాత్రం లేదు లేదు లేదు, అది నో 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 లవ్స్ ఏం కాదండి, వీఆర్ జస్ట్ కలీగ్స్. ఐ మీన్ మీరు చూడరు అనుకున్నాను, ఎవరితో చెప్పకండి ప్లీజ్. థ్యాంక్స్. మౌనా హా? మర్చిపోకుండా నీ హస్బెండ్ ని తీసుకొని రా, బాగా మాట్లాడతాడు కదా. అతని పేరేంటి? ఆర్యన్ సార్. ఆయన కాకినాడలో ఉన్నారు, నేను మాత్రమే వస్తాను. ఓకే బాయ్ సార్. Bye. సీ యూ. మో ఎలా ఉంది ఫస్ట్ డే? రియల్లీ గుడ్. హే, నువ్వేంటి నా డ్రెస్ లో? బాగుందా? మూవర్స్ అండ్ ప్యాకర్స్ ట్రక్ పంక్చర్ అయింది. నా డ్రెస్ మొక్కలన్నీ రేపే వస్తాయి. డిన్నర్ కి ఏం చేయను మో? లేదు, నేను ఆఫీస్కి వెళ్ళాలి, పని ఉంది. ఈ టైంలోనా? అవును, కొంచెం లేట్ అవుతుంది. ఏ నాకు అక్కడ మీటింగ్ ఉంది. ఎవరితో? వీరవర్మ సార్ది బర్త్డే పార్టీ. రావడానికి లేట్ అవుతుంది, కావాలంటే నువ్వు వండుకు తిను. ఓకే. ఓ గాడ్, ఈ డ్రెస్ వేసుకుని దయచేసి బయటికి వెళ్ళొద్దు. ఏ బాలేదా? అవును, ఆయన చిన్న పిల్లడా? ఆయనకెందుకు సర్ప్రైజ్ బర్త్డే పార్టీ? అది ఈ వయసులో. ఆయనకి ఎంత వయసు ఉంటుంది? ఓ 60 ఉంటుందా? నేను వస్తా, బాయ్. బాయ్ మో. డిన్నర్ ఏదైనా రెడీ చేయాలి. హే మో, బ్యాగ్. అయ్యో దేవుడా. మో వెయిట్, బాయ్. బ్యాగ్ మర్చిపోయావు. మో బ్యాగ్. అబ్బా, అయ్యో తాళాలు ఎక్కడ ఉన్నాయా? సాగుజలా. వీరవర్మ సార్. ఆర్యన్, బర్త్డే శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడు వైజాగ్ వచ్చావు? నా బర్త్డే కాదు, ఈరోజు మ్యాగీ సంగీత్ పార్టీ. నువ్వు వస్తావు కదా? పార్టీకి నేను పార్టీ డ్రెస్ లో లేను సార్. అదేం పర్వాలేదు ఆర్యన్, నువ్వు వచ్చే తీరాలి. ఓకే, నో ఎక్స్క్యూజెస్. ఐల్ బి ఎక్స్పెక్టింగ్ యూ. నేను లొకేషన్ షేర్ చేస్తాను. ఓకే సార్, పంపించండి. ఈ డ్రెస్ లో ఎలా? అవును, చాలా హాయ్ రా. హాయ్, హౌ ఆర్ యు? రండి లోపలికి రండి. ప్లీజ్ క్యారీ ఆన్. హాయ్ మీనా. ఏంటి మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, ఒక క్లయింట్ కాల్, జస్ట్ ఒక 5 minutes. ఓకే బాయ్. హాయ్. హాయ్, థాంక్స్ ఫర్ కమింగ్. యా సుమన్, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేకుండా నేను ఉండలేను. సరే మరి పద వెళ్దాం. రండి, లెట్స్ గో. పద వెళ్దాం. మనకెందుకు లేండి, పద. బాగుంది కదా? ఈ పక్షంగా ఉంది. ఈ భార్య లోపల ఇరగదీసేస్తుంది. రా ఆర్యన్, హ్యావ్ సంథింగ్ టు ఈట్ ఫస్ట్. Okay, sir. వెళ్ళు. ఇక్కడ కూడా నేను ఒంటరిగానే తినాలా?
గురు కొంచెం టేస్ట్ చేస్తాను నువ్వు. కొంచెం ఇది చపాతీనా? తీయండి. దీన్ని ఎవరైనా కాలీఫ్లవర్ అంటారా? వేడి వేడి నీళ్ళల్లో ఉడికించినట్టుంది. చపాతీ అప్పడంలా ఉంది, అప్పడం చపాతీలా ఉంది. పెరుగునంలో ఉప్పు లేదు, సాంబార్లో పులుపు లేదు. మొత్తం మీద నీళ్లు మాత్రమే నీళ్లులా ఉన్నాయి. ఇంత పెద్ద పార్టీలో డబ్బులు తీసుకుని ఇంత మోసం చేస్తారా? ఎవరు మేనేజర్? కనుక్కోమ్మా. ఎవరయ్యా మేనేజర్? సార్ చెప్పండి ఏమైంది? సార్, చపాతీ మీద ఎవరైనా పెరుగునం పెడతారా? దేంతో ఏది సర్వ్ చేయాలో కూడా తెలియదా? అవును, దేని మీద ఏది వేసుకోవాలో తెలియకుండా చుడిదార్ వేసుకొచ్చాడు. ఏ అమ్మాయిలు ప్యాంట్ షర్ట్ వేసుకోవచ్చు, అబ్బాయిలు చుడిదార్ వేసుకోకూడదా? నా పెళ్ళాం చుడిదార్ నేను వేసుకున్నాను, నీకేంటి? హలో, బయట మాత్రమేనా లేక లోపల కూడానా? లోపల నేను ఏం వేసుకుంటే మీకేంటి? విప్పి చూపించాలా? ఏం చేస్తున్నావు నువ్వు? పోటుగాడు, ఇంకేం తెలియాలి నీకు? అమ్మా, నువ్వే అతని భర్తవా లేక ఇద్దరు అమ్మాయిలేనా? మౌయ సారీ మౌన, ఆయన తాగేస్తున్నారు. ఆపకు మౌనా, గొడవలొద్దు. నేనేం తప్పు చేశాను? ఫుడ్ గురించి అడిగాను. సరే, దయచేసి వెళ్ళిపోద్దు. ఏయ్, నిన్ను మీ అమ్మా నాన్న ఎలా కన్నారో అలాగే వచ్చాడు ఆర్యన్, పెద్ద రా, మగోడు. please. విప్పి చూపిస్తాను, రావయ్యా. పోండి ఇక్కడి నుంచి. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వెందుకు అబద్ధం చెప్పావు? నీ వాగుడుతో ఒక్క క్షణం కూడా సరిగా ఉండలేవు. ఏదో ఒక ప్రాబ్లం కొంతేస్తావు. ఎవరైనా నిన్ను హర్ట్ చేస్తే నేను అసలు తట్టుకోలేను ఆర్యన్. అందుకే అబద్ధం చెప్పాను. నువ్వు పెళ్లికి వెళ్తున్నావు, నేనొస్తే సమస్య అని ముందే చెప్పుంటే నేను ఇంట్లోనే ఉండేవానిగా. ఆ వీరవర్మకి ఫోన్లో బర్త్డే విషయం చెప్పి అవమానపడేవాని కాదు. నీకు అవమానం జరగకూడదు, అంతేగా? నేను పక్కన ఉంటే నీకు అవమానం. నాకు ఉద్యోగం లేదు, నేను హౌస్ హస్బెండ్, రెండేళ్ళైనా పిల్లలు లేరు. ఎలా నా ఫ్రెండ్స్ అందరికి ఇంట్రడ్యూస్ చేయాలి? అదేగా నీ ప్రాబ్లం. ఓవర్గా మాట్లాడద్దు. ఓవర్గా మాట్లాడదు, ఎక్కువ మాట్లాడుతూ, అనవసరంగా మాట్లాడుతూ, అసలు మాట్లాడొద్దు. డైనింగ్ టేబుల్ అది మాట్లాడకు, బెడ్ లో ఇది మాట్లాడకు. ఏది మాట్లాడకుండా నన్ను నువ్వు, నిన్ను నేను ఎలా అర్థం చేసుకుంటాం? అన్ని లోపల పెట్టి లాక్ చేసి అడిగినప్పుడు ఇవ్వడానికి నేనేమైనా గూగులా? కోపాన్ని అణచాలని చూడకు మౌనా, అది ఎవరికి మంచిది కాదు, ముఖ్యంగా నా విషయంలో. హలో, బాగున్నారా? పర్వాలేదు డాక్టర్, బట్ నేను ఇన్ని పూర్తిగా నమ్మలేకపోతున్నాను. మీరు చెప్పినట్టే వారం రోజులు నేను సైలెంట్ గానే ఉన్నాను. ఏ విషయంలోని క్వశ్చన్ చేయలేదు. రాత్రులు లేట్ గా ఇంటికి వస్తున్నారు, భోజనం కూడా చేయట్లేదు. మిగతా విషయాలు కూడా ఏం జరగట్లేదు. నేను ఏం అడగట్లేదు. నిన్న నైట్ పార్టీలో కూడా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. పార్వతి అది కూడా అక్కడి నుంచి మిస్ అయింది. పార్టీ ముగిసేటప్పుడే వచ్చి ఏదో కాల్లో ఉన్నానని చెప్పారు. ఇంకా మీ వారి మీద అనుమానం అసలు పోలేదు అంటున్నారా? లేదు డాక్టర్, ఆయన మంచివారే. నాకే ఏదో ప్రాబ్లం అనుకుంటా. ఎవరు ఎల్లప్పుడూ అందరినీ తేలికగా మోసం చేయలేరు మీనా. తప్పు చేస్తే నిజం దానంతటదే బయటపడుతుంది. అంతవరకు ప్రశాంతంగా ఉండండి. అదెలా దానంతటదే బయటపడుతుంది? ఇదే ఏంట్రా ఇది?
ఎంత పని చేసావు చూడరా నీ బండారం అంతా బయటపడింది చూడరా నువ్వు అసలు ఏం చేసావు నిన్న పార్టీలోనా ఇవిడే పార్వతీనా అవును డాక్టర్ ఈ మహాతల్లి పార్వతి ఎంత పని చేశారో, ఎంత పని చేశారో. ఒక అమ్మాయితో మాత్రమేనా లేక డాక్టర్ మీరు కూడా అందులో ఉన్నది నేను కాదు నా ఫేస్ ఎవరో మార్క్ అవును, నువ్వు చేశారు పెద్ద మన్మథ రాజా, అందుకే నీ ఫేస్ మార్పింగ్ చేశారు. ప్లీజ్ నువ్వు వినరా, పెద్ద అయోగ్యుడివి, నేను అందుకే నన్ను మోసం కొట్టుకు, చేశావు. కొట్టుకు. బిహేవియర్ గురించి నాకు చెప్తున్నావా? రేయ్ వెళ్ళిపోకురా, రేయ్ ఆగరా, ఏయ్ ఆగరా, ఆగరా మననా. హాయ్ మోనా మీరేంటి ఇక్కడ బేబీ ఇదేవర్తి? ఓ, అయ్యో కాదు వీధికొకతా? బేబీ బేబీ కాదు బేబీ నువ్వు మారవరా? బేబీ బేబీ యో, ప్లీజ్ బేబీ నా మాట విను బేబీ బేబీ నన్ను నమ్ము బేబీ వదలరా, బేబీ ప్లీజ్ వదలను. బేబీ 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 నా మాట విను బేబీ ప్లీజ్ తన నువ్వు చేసిన పనికి పాతేయాలి. బేబీ బేబీ వదలు, బేబీ నన్ను కొంచెం మాట్లాడు వదలరా. బేబీ బేబీ ప్లీజ్ బేబీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేబీ కార్ ఆఫ్ బేబీ బేబీ ఎందుకండి ఇలా చేశారు? వచ్చిన మొదటి రోజు నాకు ఫిట్టింగ్ పెట్టారు కదా, హే నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేశారా? మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకటి నాతో లేకపోతే పాడుతూ చెప్పుండాలి కదా. అది మానేసి నా వైఫ్ కి ఫోటోలు పంపించారు. ఇప్పుడు తన నన్ను వదిలి వెళ్ళిపోతుందండి. 9 ఏళ్ళు ఇద్దరు కలిసే ఉన్నాం. ఒకే రోజులో కూల్చేశారు కదా. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా?